ఎస్సీ ఉపకులాల్లో ఒక వర్గానికి సంబంధించిన వారే ఎక్కువ ఫలాలు అందుకుంటున్నారనే దానిపై దాదాపు 30 ఏళ్ల మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశారు. అంతేకాదు గత 3 దశాబ్దాలుగా ఈ అంశంపై నిరంతర పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి కేంద్రం గుర్తించి దానిపై ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. త్వరలో పార్లమెంట్లో బిల్లు ద్వారా చట్టరూపం సంతరించుకోనుంది. మరోవైపు ఎస్సీలో మరో వర్గం వారు ఎస్సీ వర్గీకరణపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు మందకృష్ణ మాదిగ ఇతర ఉపకులాల కోసం చేస్తున్న పోరాటాన్ని గుర్తించి ఆయన్ని పద్మశ్రీతో గౌరవించింది. తాజాగా ఎస్సీ వర్గీకరణ వివాదం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణపై తమకు ఉన్న అభ్యంతరాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పలు వినతులు, సూచనలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు మందకృష్ణ మాదిగ. కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు. దళిత కులాల హక్కులు, అస్తిత్వం, భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అయితే మంత్రి దామోదర్ రాజనరసింహకు తెలియకుండానే మందకృష్ణ మాదిగ సీఎంను కలిశారని తెలుస్తోంది. రాజనరసింహపై మందకృష్ణ ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. సీఎం రేవంత్తో భేటీ అనంతరం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అధ్యక్షుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ అభ్యంతరాలను తెలిపారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయన్నారు. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏబిసిడీలుగా వర్గీకరించాలని కోరారు.